మిమ్మల్ని స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారంట. రెడీ ఫర్ ద ఇంట్రాగేషన్? రెడీ. స్టూడెంట్స్ అడగండి. మై నేమ్ ఇస్ హరికృష్ణ. మీరు లవర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గొడవ అయిందా? గొడవ అయితే ఎవరు కాంప్రమైజ్ అయ్యేవారు? ఎవరిని అడుగుతున్నావు? తను అడుగుతున్నావు? ఇద్దరిని. గొడవ అయితే మన ఇద్దరికే ఆబ్వియస్ ఇద్దరికి అడుగుతారు కదా. అంటే మాకు గుర్తున్నది వేగస్ గొడవ. వేగస్ కి వెళ్ళినప్పుడు మొత్తం అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఏదో 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 టాపిక్ వచ్చి గొడవ అయిపోయింది అక్కడే. క్లాష్ అయిపోయిన తర్వాత పెళ్లి ముందు క్లాష్ అయ్యింది. అక్కడ నించుని నేనేమో ఇటు వెళ్ళిపోతున్నాను. తను అసలు నా దగ్గర రా, నువ్వు ఎటన్నా వెళ్ళు, నేను ఎటన్నా వెళ్తా. లాస్ట్ లో అలా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కోపంలోనే నవ్వు వచ్చేసింది ఇద్దరికి. సో నవ్వు వచ్చినందువల్ల ఎవరు ఫస్ట్ నవ్వుకుంటాం మేము డైరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా క్రేజీ వర్క్ చేశారా? అంటే క్రేజీ పనా? అదే, అంటే కాలేజ్కి వెళ్ళిందే తక్కువ. ఇది నేను చెప్తా. కాలేజ్ కాదు కానీ స్కూల్ టైంలో ఒక కూరగాయలు తేరా అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఇంట్లో. వెళ్ళి వీడియో గేమ్స్ ఆడేసి వచ్చేసాడంట. ఇంట్లో దబ్బిడి దిబ్బడే అయిపోయింది. ఒక్కసారి ఆవిడెవరో మాట్లాడదామని ఇందాకటి నుంచి లేస్తోంది. లేమ్మా. హాయ్, నా పేరు మోనికా. హాయ్. మీ వాయిస్ ఎప్పుడు ఇంత ఒకేలాగా మెయింటైన్ చేయడానికి సీక్రెట్ ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళ వాయిస్ మధ్య మధ్యలో రకరకాలుగా మారుతుంది. మీరు మాత్రం ఒకేలా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది శ్రోతల ప్రేమ, అభిమానం. అందుకే మీకు అలా వినిపిస్తూ ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్. రామచంద్ర మిమ్మల్ని ఎవరన్నా ప్రపోజ్ చేశారా? మీరు ఎవరికన్నా ఫస్ట్ ప్రపోజ్ చేశారా? నాకు చేశాడుగా. మీకంటే ముందు కాలేజీలో ఇది ఒక ఓవర్ యాక్షన్ కొట్టా కాలేజీలో. ఇప్పుడు అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఓకే, వీడు వెళ్తున్నాడు, ఎదుర్కొన్నాడు, వీడు పక్కా చూస్తాడని. అక్కడి నుంచి క్రాస్ అయిన లోపల 100% అమ్మాయి ఒక లుక్ వేసి వెళ్తుంది అని నా ఫీల్. సో ఆ టైంలో ఎలా అంటే మనం అస్సలు చూడకుండా వెళ్దాము, మనల్ని చూసి ఇంప్రెస్ అయిపోయి మనతో మాట్లాడడానికి వస్తారని 2 years వెయిట్ చేసాం. ఒకళ్ళు కూడా రాలేదు. అలాంటి ఒక బిల్డప్ ఇద్దాం అనుకున్నావు? ఇచ్చా, 2 years ఇచ్చాక ఎవరు బాగా ఇచ్చా బిల్డ్. ఇప్పుడు ఇలా అమ్మాయి వెళ్తుందంటే కాదు, వాళ్ళు ఈ అబ్బాయికి ఏదో ప్రాబ్లం అనుకొని మాట్లాడారు. లాస్ట్ 1 month కి నేను రియలైజ్ అయ్యా, ఎవరే అవ్వట్లేదురా, ఓవర్ యాక్షన్ చేయక ఇంకా మాట్లాడరా వెళ్ళి అని. వెళ్ళి మాట్లాడా. హే, అమ్మాయి పేరు ఏదో అనుశీలనో ఏదో అమ్మాయి పేరు. సో వెళ్ళి హాయ్ అనుశీల, హాయ్ బ్రదర్, హాయ్ బ్రదర్, బ్రదర్, ఆల్ గుడ్, థ్యాంక్ యూ.